నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కొటేషన్లలో ఇది కూడా ఒకటి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో, అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ఈ భగవద్గీత శ్లోకం నన్నెప్పుడూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అంటే మన జీవితంలో మంచి జరుగుతుంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది, సుఖాలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అలాగని సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి, దుఃఖాలు వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోవడం ఉండకూడదు. అంటే మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలాగనో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు ఇవన్నీ ఎలాగనో మన జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్తూ ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి. అలాగని చెడు జరిగిందని డిసప్పాయింట్మెంట్ అయిపోయి మనశ్శాంతిని కోల్పోకుండా పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే మనం గ్రో అవుతూ ఉంటామన్నమాట. సో థింక్ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ.